అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీ ప్రజలను మరియు ఆ పార్టీ సీనియర్ నాయకులను ఎలా మభ్యపెట్టి మోసం చేస్తుందో, ప్రజలను ఎలా మభ్యపెడుతుందో, అలాగే సీనియర్ నాయకుల చేత బొత్స సత్యబాబు గారి లాంటి సీనియర్ నేతల చేత కూడాను ఎలా అబద్ధాలు చెప్పిస్తుందో ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఏ సంవత్సరం మరి తెలిసిందంటే ఈ సంవత్సరం చెప్పండి. ఏది నెయ్యి ప్యాకెట్ ఏది కనిపిస్తుందండి ఇక్కడ. ఇంకో మ్యానుఫ్యాక్చర్ చింతాప ఇంక అన్నీ చెప్తాం, అన్నీ చూపెడతాం. చూసారు కదా, బొత్స సత్యనారాయణ గారి చేతిలో ఉన్నటువంటి ప్యాకెట్ చీజ్ ప్యాకెట్, అంటే చీజ్ ప్యాకెట్ని చూపించి నెయ్యి అని అనటం జరిగింది. హెరిటేజ్లో ఆవు నెయ్యి ప్యాకెట్ ఇలా ఉంటుంది, ఈ ప్యాకింగ్లో ఉంటుంది. ఏ ప్యాకెట్ అయినా చీజ్ ప్యాకెట్ అనేది ప్రతిదీ కూడా ఎన్ని గ్రాములని ఇదే ప్యాకింగ్లో వస్తుంది. బొత్స సత్యనారాయణ గంటల సీనియర్ నేత చేత కూడా అబద్ధాలు చెప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ వైసీపీ నాయకులను ఏమన్నాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బొత్స ఆయన చెప్పిన మాట ఏంటి, మ్యానుఫ్యాక్చరింగు చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ చెప్పడం జరిగింది. ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్ ఎవరు చేస్తారు? కంపెనీ వాళ్ళు చేసి, కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు కానీ ఎక్స్పైరీ డేట్లు కానీ వేసి మిగతా అన్నీ వాటి మీద వేసిన తర్వాత షాపులకి అనేది అమ్మడం జరుగుతుంది. వాళ్ళు ఆ షాపుల్లో అమ్మిన వాళ్ళే చూసుకోవాలా ఎక్స్పైరీ ఉందా, ఎప్పటి వరకు ఉందని చూసుకొని ఆ ప్యాకెట్ని కంపెనీకి పంపించడం లేకపోతే ఏదైనా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, జరగాలి, అది రూల్. అది మరి అలా చేయకుండా కంపెనీ, హెరిటేజ్ కంపెనీయే ఎక్స్పైరీ డేట్ని చేశాక అమ్ముతుందని అంటే మీరు ఎట్లా చేస్తారు? అది ఇప్పుడు వెళ్ళి మీరు ఆ ప్యాకెట్ ఎక్కడైతే తెచ్చారో, ఆ గీ ప్యాకెట్టో చీజ్ ప్యాకెట్టో, ఏ ప్యాకెట్ అయితేనేమి అబద్ధం చెప్పారు కాబట్టి ఏ ప్యాకెట్ తెచ్చారు, అక్కడికి వెళ్ళి ఎక్స్పైర్ అయిపోయిందంటే మీరు ఆ షాపుల వాళ్ళని ఎందుకు అడగలేదు? కంపెనీ వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? అదేమో నిన్న మొన్న వచ్చే స్టాకా లేకపోతే పాత స్టాక్ అని వాళ్ళని అడగాలి కదా. అంతేగాని చంద్రబాబు గారి కంపెనీ, భువనేశ్వర గారి కంపెనీ ఆ హెరిటేజ్ మీద పెట్టేస్తే, ఆ మాట అనేస్తే వాళ్ళు మీరు మసిగొట్టేస్తే తుడుచుకుంటూ ఉండాలి వాళ్ళు, అంతేనా? ఎక్స్పైరీ డేట్లు అని చూసుకోవాలి. మీరు ఎవరైతే కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఇది ఎక్స్పైరీ అయిపోయింది, వేరేది ఇవ్వు, లేదంటే మేము కోర్టులు వేస్తాము, కన్జ్యూమర్ కోర్టులు వేస్తాము, లేదంటే ఫుడ్ కమిటీ వాళ్ళకి, ఫుడ్ కమిషన్ కార్పొరేషన్ వాళ్ళకి మేము కంప్లైంట్ చేస్తామని వాళ్ళకి చెప్పాలా. వాళ్ళు హెరిటేజ్ వాళ్ళకి పంపించడం, ఏం చేయడం చేస్తారు వాళ్ళు. అంతేగాని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఏదో మీకు అమ్మినట్టు, మీ ఇంట్లో ఎక్స్పైరీ ఆ ద్వారా ఎక్స్పైరీ అయినట్టు మీరు మాట్లాడడం ఏంటి? అది ఎంతవరకు ప్రజలను మోసం చేయడం కాదా? ప్రజలనే కాదు, ఆ పార్టీ నాయకుడు ఉన్నట్టు మా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యబాబు గారి చేత అంత పెద్ద అబద్ధం ఎలాగా ఆడిచ్చారు మీరు? అంటే మీరు అబద్ధాలు చెప్తూ ఉంటే వాళ్ళు అబద్ధాలతో బట్టకాల్చి మొహం మీద వేస్తే తుడుచుకుంటూ ఉండాలా? ప్రభుత్వం కానివ్వండి, పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కానీ. అంటే మీ ఉద్దేశం అలాగే కనబడుతుంది, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజలందరూ వినాలా, అంతే. ఇప్పుడు సత్యబాబు గారి మీద కేసు వేసారనుకోండి, ఇట్లా మా కంపెనీ మీద ద్రోహం చేశారని చెప్పేసి, అది ఎవరి బాధ్యత? సత్యబాబు గారి బాధ్యత లేకపోతే వైసీపీ పార్టీ బాధ్యత? ఆ కంటెంట్ ఇచ్చిన పార్టీ వారి బాధ్యత తీసుకుంటారా? కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి తప్పు కాదు, ఆ కంపెనీ చేసిన తప్పు కాదు. ఎక్స్పైరీ డేట్ అయిపోయి చూడకపోవడం ఆ షాపు వారి తప్పు. కాబట్టి ఆ షాప్ మీద మీరు ఏ చర్యలు తీసుకోండి, మీ పార్టీ తరఫున మీరు తప్పు తీసుకోండి, అంతే. నమస్కారం.